హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు విఎంఆర్ లాజిక్ సీఈఓ అండ్ ఫౌండర్ విఎంఆర్ గారు. హలో సార్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. మీరు అన్నట్టు నిజంగా ఇది ఒక బిజినెస్గానే ట్రీట్ చేస్తున్నారు సార్. ఒక అంటే గంజాయి వనంలో ఒక తులసి మొక్క ఉన్నా కానీ ఎవరు లెక్క చేయరు, వాల్యూ ఇవ్వరు ఫస్ట్. ఎస్ ఎస్ సో మార్కెట్ అంతా కూడా అలానే ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అంటే బిజినెసే, స్కూలింగ్ బిజినెస్, కాలేజెస్ బిజినెస్ అంతా కూడా అలానే నడుస్తుంది. సో ఇది ఖచ్చితంగా వెనకాల వీళ్ళకి ప్రాఫిట్ లేకుండా ఎందుకు పెడతారు అనేది ఆలోచన వస్తుంది. కానీ ఫస్ట్ ఎవరికన్నా ఈవెన్ నాతో సహా మీరు చెప్పినప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ లేకుండా ₹1 ఎందుకు పెడతారు నేను లోపల అనుకుంటున్నా. అది మరి అలా మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు ₹1 ఇవ్వటం వల్ల నాకు వచ్చే నష్టమే ఉంది. ఫస్ట్ ఆలోచించండి. ₹1 ఇచ్చాను, ఓకే, మా ఫ్యాకల్టీకి అంటారా? నేను ముందే అంటే ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి మ్యామ్. రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. రికార్డెడ్ క్లాసులకి వాళ్ళకి షేర్ ఉంటుంది. అంటే ప్రాఫిట్లో ఇంత పర్సెంట్ మీకు ఇస్తాం సేల్ అయితే అని చెప్తాం. సో నేను ఇలా ఇది ఇద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా ఇవ్వాల్సిందే అని చెప్తాను ఫ్యాకల్టీకి. మీరు కూడా ఇవ్వాలి. నేను ఎలాగో ఇద్దాం అనుకుంటాను, మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి అంతే. సో ఇది నాది ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, దీనికి మీకు ఏమి రాదు అని చెప్తాను. సో నాకు వచ్చే నష్టం అంటూ లేదు. తర్వాత లాభం ఎక్కడ వస్తుందంటారా? చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీరు కోర్స్ కొనుక్కున్నారు, ₹1 పెట్టి కోర్స్ కొనుక్కున్నారు, 1 మంత్ క్లాసెస్ విన్నారు. విన్న తర్వాత మీకు బాగా నచ్చింది, ఏం చేస్తారు? నెక్స్ట్ జాయిన్ అవుతాం, కొనుక్కుంటారు కోర్సు. అప్పుడు నాకు డబ్బులు వస్తాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఈ ₹1 కోర్స్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఉండాలి. ఎందుకంటే మీరు కోర్స్ విన్నారు, మొత్తం క్లాస్ విన్నారు. 1 మంత్ అంటే ఈజీగా 1 మంత్లో ఒక 10 అవర్స్, రోజు 5 అవర్స్ అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది కదా ఈ కోర్స్ కొనుక్కోవచ్చా లేదా అనేది. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, కొంటారు మళ్ళా? సో కొనక్కలేదా? అంటే ఏంటి, ఇలా ₹1 ఇవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఉండాలి మనలో. ఏంటి, పిల్లోడు క్లాస్ ఉన్నాక డెఫినెట్గా నచ్చకపోతే ఇంకెప్పటికీ కొడు, మాకు తెలిసిపోతుందా మా గురించి. మౌత్ పబ్లిసిటీ పాజిటివ్ ఎంత అయితే ఇస్తుందో నెగిటివ్ డబుల్ ఇస్తుంది అంతే. సో అది ఇవ్వాలి అన్నా కూడా అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దమ్ము ఉంటేనే ఇవ్వాలి. అంటే మీ చెప్పే కంటెంట్లో కరెక్ట్గా ఉంది అనుకుంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. ఇస్తే పూర్తిగా బిజినెస్ అనుకుంటానేమో, పూర్తిగా ఇన్స్టిట్యూషన్ క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఫ్యాకల్టీకి అప్ టు ద మార్క్ లేకపోతే. ఫ్యాకల్టీ అప్ టు ద మార్క్ ఉన్నారు మా దగ్గర, సో అది నాకంటే ఏంటో తెలుసు కాబట్టి నేను ఇవ్వగలుగుతాను. సో ఎంత గట్టు ఉంటే మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు అనేది ఇక్కడ పాయింట్, రైట్? సో అంత సబ్జెక్ట్ ఉంది, ఖచ్చితంగా ₹1 నష్టం అని తెలిసి కూడా మీరు అది పెట్టారు ఆఫర్ అని అంటే స్టూడెంట్ మాకు స్టక్ అయి ఉంటాడు ఖచ్చితంగా. తర్వాత కొనుక్కుంటారు కదా మేడం. అవును, ఇప్పుడు ₹1 డెఫినెట్గా దాని తర్వాత రెవెన్యూ, ఆ మంత్ ₹1 కూడా రెవెన్యూ ఉండదు. అవును, దాని నెక్స్ట్ మంత్ వస్తుంది, చాలా రెవెన్యూ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ కన్నా 10 రెట్లు పైన వస్తుంది మాకు. ఓకే, కొనుక్కుంటారు కదా కోర్సెస్. పిల్లోడికి న్యాయం జరుగుతుంది. అంటే వాడికి ఎక్కడికెక్కడికో వెళ్ళి క్లాస్ ఎలా ఉంటే తెలియదు ముందే. మీరు క్లాస్ ఎలా తెలియదు, జాయిన్ అయ్యారు, తర్వాత మీకు నచ్చలేదు, ఫీజు మళ్ళీ బ్యాక్ ఇస్తారా? ఈ మధ్య డెమో క్లాసెస్ 2 or 3 days, హార్డ్లీ 1 week. అంతే. అప్పుడు ఒకలా ఉంటుంది, రియాలిటీలో ఒకలా ఉంటుంది. సో 1 month అంటే ఎక్కువ కాలం నటించలేము కదా మనం ఇందులో అన్నా సరే. సో అది తెలిసిపోతుంది పిల్లోడికి. సో దీన్ని బిజినెస్గా ట్రీట్ చేయకుండా దీన్ని కరెక్ట్గా స్టూడెంట్కి ఉపయోగపడేలా మేము ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని బ్యాచెస్ వెళ్ళాయి సార్ మీ సైడ్ నుంచి? ఎన్ని బ్యాచెస్ అంటే గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే రిలీజ్ చేస్తో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అనుకోండి, 2 yearsకి ఒకసారి 3 yearsకి ఒకసారి బ్యాచ్ వస్తుంది. సీజీఎల్ అయితే ఎవ్రీ ఇయర్ బ్యాచ్ బయటకు వస్తుంది. బ్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ బ్యాచ్ వస్తుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 4 yearsకి ఒకసారి వస్తుంది. అంటే గవర్నమెంట్ ఇచ్చే దాన్ని బట్టి మనకు బ్యాచెస్ బయటకు వస్తాయి. సో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, మీరు అన్నట్టు ర్యాంక్ రావాలి, ఎంత అవన్నీ ప్రాక్టికల్గా ఉన్నా ఇంటర్నల్గా మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కూడా మీరు చెప్తారా క్లాసెస్లో వాళ్ళకి? ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది? అంటే జనరల్గా టైం మేనేజ్మెంట్ ఏంటంటే టాపిక్ టెస్ట్ ఒకటి వస్తున్నాం. టాపిక్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు. టాపిక్ టెస్ట్ రాస్తే ఏమైందంటే క్వశ్చన్ ఏది అటెంప్ట్ చేయాలి, ఏది వదిలేదు తెలిసింది. కొంతమంది ఉంటారు మేము యాక్చువల్గా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్స్లో ప్రతి క్వశ్చన్ రాస్తా అంటాడు. ఒకటో క్వశ్చన్ నుంచి 100 దాకా నేను దేన్ని వదిలిపెట్టాను సార్, ప్రతిదీ రాస్తా అంటే ఆడికి జాబ్ రాదు, నో డౌట్. దేన్ని వదిలేయాలో తెలిసినోడే హీరో లేదా హీరోయిన్. ప్రతిదాన్ని అటెంప్ట్ చేస్తా అంటే జాబ్ రాదు. మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ వదిలేయాలి, అది తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకోవడానికి టాపిక్ టెస్ట్ రాయాలి. టాపిక్ టెస్ట్ రాస్తే ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తావు, ఏ క్వశ్చన్ వదిలే చేస్తావు. రెండోది ఏంటంటే మాక్ టెస్ట్ రాయటం వల్ల టైం మేనేజ్మెంట్, అంటే మొత్తం దీనికి ఎంత టైం ఇవ్వాలి, దీనికి ఎంత టైం ఇవ్వాలి తెలిసింది. సో ఈ టాపిక్ టెస్ట్, మాక్ టెస్ట్ ద్వారా ఆ టైం మేనేజ్మెంట్ అనేది పూర్తిగా నేర్చుకుంటాడు. ఈ రెండు లేకుండా, టాపిక్ టెస్ట్, మాక్ టెస్ట్ రాయకుండా టైం మేనేజ్మెంట్ అనేది రాదు. ఈ రెండింటితోనే టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాడు. అండ్ ఇంకొకటి, చేసే ఆన్సర్ సొల్యూషన్లో కూడా లాజికల్గా చేసుకోవాలి. మ్యాథ్స్ యూజ్ చేసాం అనుకోండి, ఒక క్వశ్చన్ చేయడానికి 5 నిమిషాలు పట్టింది. లాజిక్ యూజ్ చేసాం అనుకోండి 30 seconds పట్టింది.
సో ఈ టైం మేనేజ్మెంట్కి 2 థింగ్స్. ఒకటి వాడు యూజ్ చేసే లాజిక్లో బట్టి ఉంటుంది. రెండోది ఏది అటెంప్ట్ చేయాలి, ఏది వదిలేయాలో తెలుసుకోవాలి. ఈ 2 తెలుసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు క్లాసెస్‌లో చెప్పిన తర్వాత అక్కడ విన్నది వాళ్ళకి సరిపోతుందా? రివిజన్ ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది మీ ఉద్దేశంలో? ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మేము ఇంక చెప్పాలంటే విఎంఆర్ లాస్ బుక్ ఒక్కటి చాలు, ఇంక వేరే బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వకల. ఈ బుక్ ఒకటి పూర్తిగా 2-3 సార్లు చేయాలి. ఓకే. సో మీరు స్టార్టింగ్‌లో ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశా అన్నారు కదా! ఇప్పుడు ఆన్‌లైన్ రన్ చేస్తున్నారు. 2 ఇప్పుడు కూడా ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఆఫ్లైన్ మాకు కూడా వీ ఉంది. హ్యావ్ ఆఫ్లైన్, ఆన్లైన్. మాకు ఎప్పటి నుంచి ఆఫ్లైన్ ఉంది. కరోనాలో నేను స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆఫ్లైన్ రన్ అవుతూనే ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఒకలాంటి టేస్ట్, ఒక క్వాలిటీ ఉంటుంది. డైరెక్ట్ రెస్టారెంట్‌లో తింటే ఒకలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దిస్ డిఫరెన్స్ మనకి ఇక్కడ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఉంటుందంటారా? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఆఫ్లైన్, ఆన్లైన్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే. ఏంటంటే ఆఫ్లైన్లో అనుకోండి, మీరు ఒక్కసారి క్లాస్ వింటే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. బట్ ఆన్లైన్లో గుర్తుండదు మేడం, మర్చిపోతారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇంట్లో ఈ మధ్య అందరికీ కరోనా తర్వాత అందరికీ స్కూల్లో కూడా ఆన్లైన్ స్టార్ట్ చేసినాయి. ఎక్కడైనా చూసారా పిల్లలు ఆన్లైన్లో వినటం చూసారు మీరు? ఆన్లైన్లో ఎవరు వినరు. కాసేపు విన్నారా డిస్ట్రాక్ట్ అవుతాడు. బట్ ఆఫ్లైన్ అనేది అదొక క్లాస్ రూమ్. సో ఆఫ్లైన్లో డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ వన్ కంపారిటివ్ విత్ ఆన్లైన్. అయితే ఆన్లైన్లో 3 సార్లు వినాలి, అప్పుడు గుర్తుంటుంది. ఆఫ్లైన్లో ఒక్కసారే సెట్ అయిపోతుంది. ఒక్కసారి. ఓకే. సో మీ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ మిస్టేక్స్‌ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటారు? ఇప్పుడు అంతే మేము క్లాస్లో ఒక మిస్టేక్ చేశారనుకోండి, వాడిని నుంచోబెడతాం. ఈ మిస్టేక్ చేసినందుకు నుంచోబెట్టాం. అదే మిస్టేక్ నుంచున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ పెడతాను ఆడితే, మళ్ళీ మిస్టేక్ చేస్తాడు. ఫస్ట్ బెంచ్ మీద నుంచోబెడతాం, తర్వాత పైన చూసారా బెంచ్ పైన ఇంకా పైన ఉంటుంది, దాని మీద నుంచోబెడతాం. ఇంకోసారి ఆ మిస్టేక్ చేయడు. సో ఒక్కసారి మిస్టేక్ చేస్తే నుంచున్నాడు, మళ్ళీ ఆ మిస్టేక్ ఇంకోసారి చేస్తారంటే అది గుర్తుంటుంది లైఫ్ లాంగ్. అరే నేను ఆ మిస్టేక్ చేశాను, బయటకు వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాడు. ఇవాళ క్వశ్చన్లో ఇది నేను మిస్టేక్ చేశాను, అది చేసి ఇంకా నుంచోబెట్టినాడు అంటాడు. బయటకు వచ్చాక నా రెస్పెక్ట్ ఏం మాట్లాడు, ఎలా మాట్లాడుకుంటారు. సో రియాలిటీలో చెప్తాను కూడా, బయట రాగానే ఫస్ట్ నన్ను నుంచోబెట్టి దీనికి ఈ క్వశ్చన్ అని ఆ క్వశ్చన్ని ఇంకో ముగ్గురితో డిస్కస్ చేస్తాడు. సో ఇంక వాడు ఎప్పుడు ఆ క్వశ్చన్ మిస్టేక్ చేయడు, అదే మిస్టేక్ 80% చేయడు. ఓకే. అది. సో మీరు ఈ ఫీల్డ్‌లోకి రాకముందు మీరు ఏమైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెండ్ చేయడం జరిగిందా? అసలు నాకు అవగాహన లేదు మ్యామ్. నాకు అసలు అవగాహన లేకుండా ఇది ఎలా స్టార్ట్ చేశారు? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నాది క్వాలిఫికేషన్ ఎంసీఏ ఎంటెక్. అవును. ఎంసీఏ చేశానంటే నేను సాఫ్ట్వేర్లోకి పోవాలి. నా ఫ్రెండ్స్ మొత్తం కూడా అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే మన సౌత్ వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సీజీఎల్ ఉంది మేడం. ఇన్కమ్ ట్యాక్స్ అయ్యే ఒక బ్యాచ్లో 100 మంది ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ 100 మంది రిక్రూట్ చేసుకుంది. 100 మందిలో సౌత్ నుంచి వచ్చేవాళ్ళు 3 నుంచి 4 అంతే, మిగతా మొత్తం నార్తే. ఎందుకని? మనలో కరెక్ట్గా తెలియదు. మనలో కరెక్ట్, అందుకోసం నేను క్లాసెస్ చెప్తా ఉంటాను. ఇది అవేర్నెస్ కోసం నేను ఇస్తున్నా కొంత ఐడియా బయట మార్కెట్లో. అదే ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్ అయ్యండి, డిగ్రీ అవ్వగానే రాసుకోవచ్చు, లేదా బీటెక్ అవ్వగానే రాసుకోవచ్చు, ఇంటర్మీడియట్తో కొన్ని రాసుకోవచ్చు. నార్త్లో అనుకోండి డిగ్రీ అయిన ప్రతి పిల్లోడు డిగ్రీ అవ్వకల సెకండ్ ఇయర్ నుంచే, అది బీటెక్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ నుంచే ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. ఓకే. కానీ మన దగ్గర అసలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉన్నారు పోనీ, మీరు ఎగ్జామ్ రాసింటారా? లేదు. ఎందుకని? మీకు అవగాహన లేదు. అంటే ఏంటి, ఇంత మంచి జాబ్స్ వస్తాయి, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ తెచ్చుకోవచ్చు, ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెచ్చుకోవచ్చు అని అవగాహన లేదు. దానివల్ల ఏంటంటే నార్త్ వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వస్తాయి కంపేర్డ్ విత్ సౌత్. ఓకే. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మన వాళ్ళకి కంపేర్ టు నార్త్ తీసుకుంటే సౌత్ వాళ్ళకి మ్యాథ్స్ బాగా వచ్చు, ఇంగ్లీష్ కూడా బాగా వచ్చింది, మన వాళ్ళకి ఎక్కువ వస్తాయి చెప్పాలంటే. కానీ అవగాహన లేదు. సేమ్ ఇప్పుడు కొంత నేను తెలుసుకుంటున్నాను, నాకు జరిగిన మిస్టేక్ అవ్వద్దని నేను కూడా అవేర్నెస్ క్లాస్ చాలా బయట తీసుకుంటున్నాను. ఓకే. మీరు కూడా ఇంకా స్టిల్ క్లాసెస్ తీసుకుంటున్నారు? బయట నేను చెప్తున్నాను, అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలియదు, లేకపోతే నేను రాసేవాడిని. నాకు తెలియదు కాబట్టి నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అని నేను అనుకున్నా లోపల. ఈవెన్ నా యూట్యూబ్లో కూడా చూడండి కాబట్టి విఎంఆర్లో ఈ మధ్య మళ్ళీ రీసెంట్గా ఒక వీడియో ఇచ్చాను, ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్, ఇన్ని రకాల జాబ్స్ వస్తాయి, 32 రకాల జాబ్లు వస్తాయి. మినిస్టర్స్కి సెక్రటరీస్ అవుతారు కొంతమంది. ఇన్ని రకాల జాబ్స్కి క్వాలిఫికేషన్ డిగ్రీయే. మన వాళ్ళు రాయండి, సౌత్ వాళ్ళు రాయండి, డెఫినెట్గా ఈజీగా తెచ్చుకుంటారు. అన్ని ప్రజెంట్ 100 అంతేంది మేడం. ఈవెన్ మొన్న సిలబస్ సెట్టింగ్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫ్యాకల్టీని ఎవరు పిలిచారు చెప్పండి సౌత్ నుంచి? ఫ్యాకల్టీ ఎవరు లేరు, మొత్తం నార్త్ నుంచే లేరు ఫ్యాకల్టీ. ఎందుకని? దే ఆర్ డిసైడింగ్. అక్కడ వాళ్ళే స్ట్రెంత్ ఎక్కువ వస్తున్నారు కదా. 100 మంది సెలెక్ట్ అయితే అందులో 97 మంది నార్త్ నుంచి ఉన్నారు. సో వాళ్ళనే పిలుస్తారు, మనల్ని పిలుస్తారు. ఓకే. సో దట్స్ ద రీజన్. ఇప్పుడు నేను కూడా దానికోసం ప్రాబ్లం ఫీల్ అవుతున్నాను. బయట నుంచి ఇప్పుడు హైదరాబాద్ ఉంది మనకి, మేము ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చాము ఇక్కడికి అంటున్నారు. అలా కాదు, ఢిల్లీ వాడు చెప్పుకోవాలి, హైదరాబాద్ నుంచి మేము ఫ్యాకల్టీ తెచ్చాము అని చెప్తే అప్పుడు వీఆర్ అప్ టు ది మార్క్. దానికోసం నేను ట్రై చేస్తా ఉన్నాను. సో ఇంకా ఫర్దర్గా విఎంఆర్ లాజిక్స్లో ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నారా మీరు?
ప్రెజెంట్ మేము ఇందులోనే ఉన్నాము. ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, బ్యాంకింగ్, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉన్నాం. గ్రూప్ 2కి ట్రై చేస్తాం వెరీ సూన్. ఓకే, అది సూపర్. అండ్ మెయిన్ పాయింట్ కమింగ్ టు మెంటర్ ఆర్ లెక్చరర్, టీచర్ ఎవరన్నా కానీ విత్ స్టూడెంట్ బాండ్ ఎలా ఉంటుంది వాళ్ళు వన్స్ అవుట్ వెళ్ళిపోయిన తర్వాత? సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది మన కాంటాక్ట్లో ఉంటారు మేడం యాక్చువల్గా. ఓకే. బట్ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంతమంది ఎలా ఉంటారంటే స్టూడెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జాబ్ వచ్చిన తర్వాత ప్రతివాడు మా దగ్గర స్టూడెంట్ మాకే ఇవ్వాలని రూల్ లేదు. ఇంకో ఇన్స్టిట్యూట్ ఫోన్ చేసి నీకు జాబ్ వచ్చిందా, నువ్వు మా దగ్గర చదివా అని చెప్పు, నీకు 10,000 ఇస్తా అంటాడు. ఇచ్చేస్తున్నాడు, పిల్లలు కూడా ఇచ్చేస్తున్నాడు. అయితే వాడికి తెలియట్లేదు, వాడికి తప్పు చేస్తున్నాడు, వాడికి తెలియట్లేదు. నా మొబైల్ ఇప్పుడు అలాంటి మీకు మెసేజ్ చూపిస్తాను. అంటే వాడు మా దగ్గర 4 సార్లు కోర్స్ కొనుక్కున్నాడు, కానీ వాడి పేరు చూసి వేరే ఇన్స్టిట్యూట్లో ఉంది. ఏంట్రా అంటే, సార్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్ నాకు అన్నాడు. అంతే. సో వాడు మనం తప్పలేము. ఇక్కడేంటి స్టూడెంట్ సిచ్యువేషన్ అంటే వాడు నిజంగా చాలా అసలు తినడానికి తెలియలేదు, వాడికి 10,000 వచ్చినాయి, ఓకే పర్వాలేదు, మేము ఇస్తామంటే మేమైతే డబ్బులు ఇవ్వం, మేము ఎంకరేజ్ చేయాలంటే. కానీ అది ఇంపాక్ట్ పడుతుంది కదా మీ అకాడమీ మీద. ఇంకా అతను ఒక మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి సెలక్షన్స్. ఓకే. సో వీ డోంట్ హ్యావ్, మాకు ఆ అవసరం లేదు. మా దగ్గర 1-2 సెలక్షన్స్ ఉంటే అప్పుడు వెళ్ళి అడగాల, మాకు అంత అవసరం లేదు. సో మేము ఎప్పుడు పట్టించుకోలేదు. ఓకే ఇస్తే ఇచ్చుకో, ఇంకా అంతే. ఈవెన్ బయట అకాడమీస్ ఎలా ఉన్నాయంటే, సపోజ్ మీరు ఎగ్జామ్ రాస్తారు, ఏదో వాడు ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ రాగానే మీరు జస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తారు అంతే. అక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, ఎగ్జామ్ రాసే ముందు మీ పేరు అవన్నీ ఇస్తారు. మీరు రేపు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు మా స్టూడెంటే ఎగ్జామ్ రాసావుగా అని చెప్తున్నాడు. అసలు ఎగ్జామ్ రాస్తే పేరు వేసుకోవటం ఏంటి? మేము అలా అయ్యాం మేడం. మా దగ్గర చదువుకొని మా దగ్గర అన్నీ చేస్తే అప్పుడు మాత్రమే మీరు సెలెక్ట్ అయితే మీ పేరు మేము వేసుకుంటాం. లేకపోతే అసలు మీ పేరు కూడా మన లిస్ట్లో ఉండదు. వీ ఫాలో ఆల్ ఎథిక్స్. అన్ని ఎథికల్గా మాకు ఎలా అనిపిస్తే అదే చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. నేను కూడా ఫ్యాకల్టీ నుంచి ఇది స్టార్ట్ చేసే ఓన్గా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనుకోండి, అతని ఐడియాస్ వేరే ఉంటాయి. నేనున్న ఫీల్డే నేనే ఫ్యాకల్టీ ఫస్ట్. ఫ్యాకల్టీకి నేనే పెట్టినప్పుడు ఫ్యాకల్టీకి 21 years చేసి ఇప్పుడు 4 years 5 years ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టింది. సో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి ప్రాడక్ట్స్ ఉన్నాయో అవన్నీ నాకు తెలుసు. అందుకే అవన్నీ మా ఫ్యాకల్టీ ఎవరికి ప్రాడక్ట్స్ రానివ్వం. దట్స్ ద రీజన్ నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఫస్ట్ నుంచి ఎవరున్నారో వాళ్ళందరూ ఇంకా ఉన్నారు. ఒక్క ఫ్యాకల్టీ కూడా బయటకు వెళ్ళలేదు. గ్రేట్. అది చిన్న విషయం కాదు. మీకు 25 years ఎక్స్పీరియన్స్, 21 యు ఆర్ అ ఫ్యాకల్టీ, తర్వాత ఓనర్షిప్ ఉంది, అండ్ ఒక స్టాఫ్ స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు అని అంటే అది నిజంగా చిన్న విషయం కాదు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ అండ్ చాలా కమిట్మెంట్స్ కూడా ఉంటాయి మీకు, ద వే యూ ట్రీట్ దెమ్ అండ్ ఆల్. సో ఫైనలీ ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటే అండి, ఏంటంటే పోస్టులు తక్కువ పడ్డాయి, మరి ఇప్పుడు ఎగ్జామ్ రాయాలా వద్దా అనుకుంటా ఉంటారు. అలా వద్దు. నీకు కావాల్సింది ఒకటే జాబు. ఆ ఒక్క పోస్ట్ పడ్డా సరే అప్లై చేయాలి, దానికోసం ట్రై చేయాలి, ఆ జాబ్ సాధించాలి. మీ కాన్ఫిడెన్స్గా ఉండండి. 80% మీరు అనుకున్నది డెఫినెట్గా సాధించగలుగుతారు, మీకు ఆ విల్ పవర్ ఉంటే. సో విల్ పవర్తో ఉంటే డెఫినెట్గా మీరు అనుకున్నది సాధించవచ్చు. స్టిల్ ఇంకా ఈ వీడియో అంతా చూసాక కూడా కొంతమంది ఉంటారు, మేము ఇంకా ఎందుకు విఎంఆర్ లాజిక్స్లోనే జాయిన్ అవ్వాలి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లాస్ట్ క్వశ్చన్ ఇది. అయితే ఉంటారు డెఫినెట్గా, వాళ్ళు కూడా డెఫినెట్గా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. అంతేనా? ఓకే సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. టైం వేస్ట్ అవ్వకుండా, అంటే వాళ్ళు సక్సెస్ సాధించాలని కోరుకుంటాను, బట్ కష్టం కొంచెం. ఒక అటెంప్ట్ మిస్ అయిన ఇంకో అటెంప్ట్కి వస్తారు. అలా అటెంప్ట్ మిస్ అవ్వకుండా బెటర్ టు జాయిన్ విఎంఆర్ లాజిక్స్. సూపర్, మా కమర్షియల్లో. సో ఫైనల్లీ మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? మన వెబ్సైట్ కానీ, మన విఎం గూగుల్లో కానీ, యూట్యూబ్లో దేంట్లో చూసినా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఫోన్ నెంబర్స్తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో చూసారు కదండి, మరి మీరు కూడా ఒక ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారా అండ్ యూనిక్ టెక్నికల్ టీచింగ్ స్కిల్స్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విఎంఆర్ ఫస్ట్ నేను చెప్తాను. సో చూసారు కదండి, మరి మీరు కూడా ఒక ప్రాపర్ యూనిక్ టీచింగ్ టెక్నిక్స్ కోసం అండ్ అలానే ఒక స్కిల్ఫుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విఎంఆర్ లాజిక్స్కి కాంటాక్ట్ చేసేయండి. నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.